అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. లాస్ట్ వీడియోస్లో మనం మోకాల్లో జరిగే అరుగుదల ప్రక్రియ అంటే ఆర్థరైటిస్కి మోకాలు నొప్పికి ఎంతవరకు సంబంధం ఉంటుంది అండ్ అసలు మోకాల్లో నొప్పి రావడానికి గల సైంటిఫిక్ మెకానిజము సైన్స్ చూసాం కాబట్టి ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మనం కామన్లీ అడ్వైస్ చేసే ఆపరేషను అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే ఏ విధంగా మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది, అంటే దీనికి వెనక ఈ ఆపరేషన్కి వెనుకున్న అసలు సైంటిఫిక్ మెకానిజం ఏంటి, సైన్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాము. అండ్ ఒకవేళ మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించుకోవాలి అని అనుకుంటున్నా, లేదంటే ఈ పాటికే చేయించుకుని ఉన్నా, యూఆర్ అట్ ద రైట్ వీడియో. అండ్ నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మీకు బహుశా ఏ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా మీకు ఇంతవరకు చెప్పి ఉండరండి. సో లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. క్లుప్తంగా అండి, ఫస్ట్ అసలు మన మోకాల్లో ఏంటంటే పెరిఫరల్ నాసిసెప్టార్స్ అంటే పెయిన్ పంపించే సిగ్నల్ మెకానిజమ్స్ అనేవి ఇక్కడ ఎముకలో ఉంటాయి. దాని తర్వాత ఎముక్కి పైన ఉన్న లేయర్ పెరియాస్టియంలో ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ లెగమెంట్స్లో ఉంటాయి. ఇక్కడ మనం చూసే మినిస్కై వాషర్లు అంటాము, ఇందులో ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కవరింగ్ సైనోవియం అంటాము, ఈ సైనోవియల్ టిష్యూలో ఉంటాయి. అండ్ మనం ఒక విషయం గమనించాలండి, ఇక్కడ కార్టిలేజ్ అనేది ఉంది కదా, స్మూత్ లైనింగ్, ఇందులో మాత్రం ఏమాత్రం నరాలు ఉండవు. ఇట్స్ ఎన్ ఏ న్యూరల్ స్ట్రక్చర్. సో ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డు అంటే మెదడులోను వెన్నుపాములో కూడా సెంట్రల్ నాసిసెప్టార్స్ అండ్ సిగ్నల్స్ ఉంటాయండి. దీనివల్ల ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి అసలు మోకేళ్ల మార్పిడి ఆపరేషన్లో ఏం చేస్తాము అని అంటే, ఈ విధంగా ఇంప్లాంట్ ఉంటుందండి. ఈ ఇంప్లాంట్ అనేది మోకాల్లో ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్ మెకానిజం. కాకపోతే ఇందులో చాలా విషయాలు ఉంటాయండి. అదేంటి అంటే, ఫస్ట్ ఈ సర్జరీలో మనం ఈ కార్టిలేజ్ అంటే ఈ పైన ఉన్న స్మూత్ లైనింగ్ అనేది ఆల్మోస్ట్ ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 4కి వచ్చేసారంటే అదేంటంటే పొట్లు కింద రాలిపోయి బ్రేక్స్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని పూర్తిగా మనం క్లియర్ చేసేయడం జరుగుతుంది. ఇది క్లియర్ చేసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, యాక్చువల్లీ ఈ కార్టిలేజ్లో నరాలు అయితే ఏమి ఉండవండి. ఇందులోంచి అసలు పెయిన్ పంపించే సిగ్నల్ మెకానిజమ్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఈ కార్టిలేజ్ పొట్లు కింద రాలిపోవటం వల్ల అదొక రకమైన డెబ్రీ అంటాం. దీనివల్ల బయట నుంచి తెల్ల రక్త కణాలు అంటే ఒక వైట్ బ్లడ్ సెల్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ మోకాలు. దానివల్ల సెకండరీగా వచ్చే ఇన్ఫ్లమేషన్, వాతం వల్ల మన మోకాల్లో నొప్పి వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఈ కార్టిలేజ్ టిష్యూని మొత్తం కూడా ఈ మోకేళ్ల మార్పిడి ఆపరేషన్లో సా బ్లేడ్స్ ఉంటాయండి. మనకేంటంటే కటింగ్ మెషిన్స్, డ్రిల్స్, సా బ్లేడ్స్తో ఈ కార్టిలేజ్ మొత్తాన్ని తీసేస్తాం. దీంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టు ఈ సబ్కాండ్రల్ బోన్ అంటామండి. అంటే ఈ కార్టిలేజ్కి కింద ఉన్న అంటే ఎడ్జసెంట్ భాగంలో ఉన్న సబ్కాండ్రల్ బోన్ అండి. ఈ బోన్ కూడా మనం ఏంటంటే డ్రిల్లు, సా ఇన్స్ట్రుమెంట్స్తో మొత్తం క్లియర్ చేసేయడం జరుగుతుంది. సో ఒక 80% ఆఫ్ పెయిన్ అనేది మోకాల్లో ఈ కార్టిలేజ్ డెబ్రీ వల్ల, ఈ సబ్కాండ్రల్ బోన్ వల్లే వస్తుంది. కాబట్టి ఇది మనం కటింగ్ మెషిన్స్ ద్వారా పూర్తిగా క్లియర్ చేసేసి ఈ ఇంప్లాంట్ ఈ విధంగా పైన ఫేమరల్ ఇంప్లాంట్, ఇక్కడ టిబియా ఇంప్లాంట్ ఉంటుందండి, ఈ విధంగా ఇక్కడ ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఈ సర్జరీలో ఏంటంటే మనకి ఈ లెగమెంట్స్ ఉన్నాయి కదా, ఏసీఎల్, పీసీఎల్, దీని యొక్క అటాచ్మెంట్ సైట్స్లో మనకి పెరిఫరల్ నాసిసెప్టార్స్ అండ్ సిగ్నల్ ఉంటాయండి. ఈ అటాచ్మెంట్ సైట్స్లో కూడా మనం ఈ కార్టరీ పెన్సిల్ ద్వారా అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి. దాని ద్వారా మనం ఇక్కడ బర్న్ చేయడం జరుగుతుంది, అంటే కాల్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ పెరిఫరల్ నాసిసెప్టార్స్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ అన్నీ కూడా మనం కట్ డౌన్ చేసేస్తాం. అండ్ దీంతోపాటు ఈ మినిస్కై ఇక్కడ వాషర్లు ఉన్నాయి కదండి, ఈ వాషర్లను కూడా పూర్తిగా కట్ చేసేస్తాం. అండ్ దీంతోపాటు సైనోవెక్టమీ అంటాం. అంటే ఈ మోకాలకి చుట్టూ ఉన్న ఒక రకమైన లేయర్ ఉంటుందండి, సైనోవియం అని, ఈ టిష్యూని కూడా కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది. సో మోకాల్లో మనకి నొప్పి కలిగించే పెరిఫరల్ నాసిసెప్టార్స్ ఎక్కడైతే ఉన్నాయో, సబ్కాండ్రల్ బోన్లోను లెగమెంట్స్, మినిస్కై, తర్వాత సైనోవియము, ఇవన్నీ కూడా మనం పనిముట్ల ద్వారా ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లో క్లియర్ చేసేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఆల్మోస్ట్ ఇక్కడ పెరిఫరల్గా అంటే మోకాల నుంచి వచ్చే 80% ఆఫ్ పెయిన్, 80 to 90% ఆఫ్ పెయిన్ని మనం కట్ చేసేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు సెంట్రల్ అంటే మెదడులోను తర్వాత వెన్నుపాములోను కొన్ని ఏంటంటే సెంట్రల్ నాసిసెప్టార్స్ అంటాం, కొన్ని రిసెప్టార్ సిగ్నల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తామంటే అవి కేవలం మందుల ద్వారా మనం దాన్ని అడ్రస్ చేస్తాం. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత
ఈ సెంట్రల్ నాసిసెప్టార్స్ని కొంత ఏంటంటే డీసెన్సిటైజ్ చేసే మందులు ఉంటాయండి. గాబాపెంటిన్, ప్రెగాబలిన్, నార్ట్రిప్లిన్ ఇలా మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నుంచి 3 నెలలు వాడమని చెప్తాం. సో మనకి టోటల్గా ఏంటంటే పెయిన్ ఫ్రీ అంటే నొప్పి లేకుండా ఉండాలి అని అంటే ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత ఫస్ట్ ఈ మోకాళ్ళ సర్జరీ అంటే ఏ సర్జికల్ టెక్నిక్ అయినా కావచ్చు, ఈ మజిల్స్ అన్నీ కూడా హీల్ అవ్వాలి, స్కిన్ అంతా కూడా హీల్ అవ్వాలి. ఇది జరగడానికి మనకి ఒక 2 months పడుతుందండి. అండ్ దీంతోపాటు ఏంటంటే ఈ సెంట్రల్ నాసిసెప్టార్స్లో సిగ్నల్స్ కూడా మనకి పోవడానికి ఏంటంటే ఒక 3 to 4 months పడుతుంది. సో కంప్లీట్గా పెయిన్ ఫ్రీ అయ్యి మీ రోజు రొటీన్ యాక్టివిటీస్కి మీరు వెళ్ళిపోవాలి అని అంటే మినిమం ఒక 3 months మనం అంచనా అనేది వేసుకోవచ్చండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మనం చేసే స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అండ్ మోకాలు నొప్పి అనేది ఏ విధంగా ఈ సర్జరీ అనేది మనకి తగ్గిస్తుంది అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.